హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనందరము మన గ్రహచారం బాగుందా బాగాలేదా, ఎలా ఉంది, మనకి ఈ సంవత్సరం బాగుంటుందా లేదా అంటే ఆధారపడేటువంటిది మన రాశి ఫలాల మీద, అలాగే నక్షత్ర ఫలితాల మీద. ఈ రాశి ఫలితాలు అనేటివి ప్రతి సంవత్సరము గ్రహచారం ప్రకారంగా మారుతూ ఉంటాయి. అయితే మనందరము కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాము. ఎవరైనా సరే అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో జన్మించి ఉండవలసిందే. ఎవరి పేరు మీదనైనా నక్షత్రము అశ్విని నుంచి రేవతి వరకు ఉండవలసిందే. అయితే జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో ఈ ఫలానా నక్షత్రములో కనుక జన్మించినట్లుంటే వారికి ఈ లక్షణాలు ఉంటాయి అని ఆ గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అటువంటివి చాలా గ్రంథాలు ఉన్నాయి. అటువంటి ఉద్గ్రంథాల్లో ఒకటి జాతక మార్తాండము. ఇందులో అనేకమైనటువంటి జ్యోతిష విషయాలు ఉంటాయి. అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. మన వీక్షకుల కోసము నేను 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా 3 భాగాలుగా వీడియో చేస్తున్నాను. మొదటి భాగంలో అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు, రెండవ భాగంలో మఘా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, మూడవ భాగంలో మూలా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు. అలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 వీడియోలు చేస్తున్నాను. ఈ మొదటి వీడియో అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు ఉంటుంది. ఎవరైతే అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు జన్మించిన వారు ఉన్నారో, ఎవరివైతే అశ్విని నుంచి ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయో అటువంటి వారు ఈ వీడియో చూసి ఆ నక్షత్ర లక్షణాలను తెలుసుకోవలసింది. మీరు చదువుకోవచ్చు. ఒకసారి వీడియో ఓపెన్ చేస్తే మీకు చాలా సులభంగా అవగతమవుతుంది. అశ్విని నక్షత్రము అధిదేవత అశ్విని దేవతలు. ఈ నక్షత్రము వారు ప్రాజ్ఞులు, ధృతిమంతులు, దక్షులు, స్వధర్మ నిరతులు, కులాధికులు, మాన్యులు, లఘు భోజన ప్రియులు, ఇతరుల చేత గౌరవింపబడువారు, సామాన్య స్థితి గలవారు, ఆరాటం ఎక్కువ, ఆర్భాటాలను ఇష్టపడేవారు, చేసే పనిలో గుర్తింపు కోరుకుంటారు, అనవసర విషయాలను లోతుగా పరిశీలిస్తారు, అవసర విషయాలను తక్కువగా పరిశీలిస్తారు, స్థిరచిత్తం లేకపోవుట, సర్దుబాటు ధోరణి అవసరం, ముఖ్యమైన విషయాలపై రాజీ పడుట తప్పనిసరి, ఇతరుల భావములు గ్రహించుట, పురాణములయందు చరిత్రయందు ప్రీతి కలవారు, కొద్ది ప్రయత్నంతో గుర్తింపు కోరుకునేవారు, అనుకున్నది సాధించుట కొరకు దేనిని లక్ష్య పెట్టరు, లక్ష్య సాధనలో వారి మార్గాన్ని రహస్యంగా ఉంచుతారు, కోరుకున్నది సాధించుట కొరకు అనుకున్న మార్గాన్ని ఎంచుకుంటారు, విమర్శలను పట్టించుకోరు. సాధారణంగా అదృష్టవంతులు, జ్యోతిష శాస్త్ర ప్రియులు, మంచి సలహాదారులు, మేధావులు, నీతి గలవారు, తమ స్థితికి భిన్నంగా ప్రవర్తిస్తారు, తమ స్థితిని వెల్లడించరు, లోభత్వము, పిరికితనము ఉంటాయి, తాత్సార ధోరణితో సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు, తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండదు, అందువల్ల నలుగురిలో కలవలేరు. ఇవి అశ్విని నక్షత్రం వారి లక్షణాలు. భరణి నక్షత్రము అధిదేవత యమధర్మరాజు. వీరు శాంతాత్ములు,
చపలచిత్తులు, సోదర ప్రీతి గలవారు, మాన్యులు, ధీరులు, నియమపరులు, దీర్ఘాయుష్మంతులు, అల్ప సంతానవంతులు, ఊహల్లో విహరించేవారు, శ్రమకు ఇష్టపడరు, తమ ప్రమేయం లేకుండా ఫలితాన్ని పొందుట కొరకు ఇతరుల మీద ఆధారపడతారు. వీరికి పొగడ్తలంటే ఇష్టము, తమ ఆధిక్యతను ప్రదర్శించాలి అనే కోరిక ఎక్కువ. బలవంతులు, విచక్షణ జ్ఞానవంతులు, శత్రుజయం ఉంటుంది. తమ అభిమతానికి విరుద్ధంగా ఏది జరిగినా సహించలేరు. వేచి చూచే ధోరణి అవలంబించాలి అనుకుంటూనే తొందరపాటుతనం ప్రదర్శిస్తారు. తమ లోపాలు బహిర్గతం కావడము వీరు ఇష్టపడరు. కీర్తివంతులు, మేధావులు, విషయాసక్తులు, ఉదారులు, అనవసర విషయాలకు సంబంధించి తెలివితేటలు అధికం. వారు అనుకున్నది సాధించుట కొరకు ఏ ప్రయత్నమైనా చేస్తారు. మొండితనం ఎక్కువ. అంతా తమ చేతి మీద జరగాలని ఆకాంక్ష. అల్పకోపం గలవారు. బలవంతులు. వాస్తవానికి భిన్నంగా ఆలోచన ధోరణి ఉంటుంది. ఇవి భరణీ నక్షత్రం వారి లక్షణాలు. కృత్తికా నక్షత్రము అధిదేవత అగ్నిహోత్రుడు. వీరు మతమునందు అభిమానం కలవారు, విద్యావంతులు, ధైర్యవంతులు, విషయమును క్రమముగా గ్రహిస్తారు, శారీరక బలం కలిగిన వారు, చపలురు, భ్రాంతిని పొందుతారు, తేజస్సు కలవారు, సత్యపరులు, బహుగృహములు ఉంటాయి, ఆచారములయందు వేదములయందు విశ్వాసం లేనివారు, త్వరగా బాకీలు తీర్చకుండా ఉంటారు, లేని సామర్థ్యాన్ని ఆపాదించుకుంటారు, చివరి క్షణంలో ఓపిక నశించి కార్యములు చెడగొట్టుకుంటారు. వీరికి ప్రయత్న పూర్వక నిరీక్షణ అనంతరము ఫలితాలు సిద్ధిస్తాయి. స్వార్థము, జాలి ఉంటుంది, కానీ జాలిని స్వార్థం ఆక్రమిస్తుంది. లౌకికమే ప్రధానము, అంటనట్లుగా ఉండాలి. ఏ విషయంలోనైనా అహంకరిస్తే నష్టపోతారు. లోభత్వము, లేని డాంబికము, అనవసరమైన వాటి యందు జిజ్ఞాస, స్వయంకృత అపరాధాలతో అభివృద్ధిని ఆటంకపరుచుకుంటారు. వ్యసనముల యందు ప్రీతి, అతి తెలివితో కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇవి కృత్తికా నక్షత్రం వారి లక్షణాలు. రోహిణీ నక్షత్రము అధిదేవత బ్రహ్మదేవుడు. వీరు ధనవంతులు, విద్యావంతులు, అదృష్ట జాతకులు, ఆతృత కలిగిన వారు, సదా సంచార ప్రీతి, కృషికి తగిన గుర్తింపు పొందుతారు, బహుసేవకులు గలవారు, కృతజ్ఞత, ఎందులోనైనా ఇమిడిపోగలిగిన స్థితి కలిగి ఉంటారు, అనవసరమైన ఆందోళనలు ఉంటాయి, శాంతులు, మతప్రీతి, న్యాయవర్తనము, వాగ్ధాటి, గణిత శాస్త్ర ప్రావీణ్యము కలవారు. గాయకులు, ఇంద్రజాల ప్రీతి, లోభత్వము, పిరికిదనము, భిన్నమైన మార్గంలో పయనిస్తూ ఎదురు దెబ్బలు తింటూనే అదృష్టవంతులుగా గుర్తింపు పొందుతారు. అత్యంత విషయాలలో వీరిని నమ్ముట సాహసమవుతుంది. త్వరగా బయట పడని మనస్తత్వము, తన మనుగడ దృష్ట్యా లేనివి ఉన్నట్లుగాను, ఉన్నవి లేనట్లుగాను ప్రదర్శింపగల సమర్థులు. ఇవి రోహిణీ నక్షత్రము వారి లక్షణములు. మృగశిర నక్షత్రము అధిదేవత చంద్రుడు. ఈ నక్షత్రము వారు అదృష్ట జాతకులు, న్యాయప్రీతి, సత్యవచనము, తెలివితేటలు ఉంటాయి, మేధావి, సాధుత్వము, ఉదారత, విషయాసక్తి, ధనము, దారుఢ్యత, దైవ మత ప్రీతి, ఓపెన్ మైండ్ కలవారు, ఆచారహీనత, చపలత్వము, బాల్యమందు బాధలుంటాయి, చపల చిత్తము, శత్రువులుంటారు, పరిస్థితుల ప్రభావము ఎక్కువగా ఉంటుంది, విషయాన్ని త్వరగా నిర్ణయించుకోలేరు, నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆగలేరు, సమయాభావం దురదృష్టాన్ని నిర్ణయిస్తుంది, తెలివితో సాధించాల్సిన దానిని శ్రమతో సాధించాల్సిన దానిని తెలివిని ఉపయోగించడం వలన పూర్తి ఫలితాన్ని పొందలేరు, వేచి చూచే వైఖరి వల్ల స్వయంకృత అపరాధము, అందువల్ల ఆందోళనలు అధికం. సకాలంలో
నిర్ణయం తీసుకోకపోవటం వలన ఆశించిన అభివృద్ధులు ఆలస్యం. ఎదుటివారి నుండి ఏమీ ఆశించినంత వరకు వీరికి అవరోధాలు ఉండవు. డిమాండ్ చేసే స్థితి వీరికి ఎప్పుడూ రాదు. తనను తాను తక్కువగా లేక ఎక్కువగా ఊహించుకునే తత్వము. ప్రయత్నము సిద్ధించే సమయంలో ఆశాభంగం చెంది ప్రక్కకు రావడం వల్ల ఫలితాన్ని పొందలేరు. ఇవి మృగశిర నక్షత్రము వారి లక్షణములు. ఆర్ద్ర నక్షత్రము అధిదేవత శివుడు. వీరు ప్రయత్నపూర్వక అదృష్టము, స్థితిగతులు తన చేతుల్లో ఉంటుంది. కళాప్రీతి, దీర్ఘాయువు, అల్ప సంతానము, అనుకున్నది సాధిస్తారు. శ్రమానంతరము, నిరీక్షణ అనంతరము ఫలితం ఉంటుంది. నిష్కపటులు, శీఘ్రకోపి, దూరదృష్టి తక్కువ, ఓపిక కూడా తక్కువ. త్వరగా దేన్ని నమ్మరు, తనను తానే నమ్మలేరు. అనారోగ్యము, ఆశాభంగాలుంటాయి. నిదానమే ప్రధానంగా జీవితం సాగాలి. ప్రయత్నము అవసరము. కొన్ని విషయాల్లో దూరదృష్టి అవసరము. కొంచెం స్వార్థం ఉంటుంది. ఇవి ఆర్ద్ర నక్షత్రం వారి లక్షణములు. పునర్వసు నక్షత్రము అధిదేవత అదితిదేవి. వీరు రూపవంతులు, శుభకార్యములయందు ఆసక్తి కలవారు, దానప్రీతి, సుఖము, నిదానము, అల్ప సంతుష్టి, దీర్ఘాయువు కలవారు, సదా సంచార ప్రీతి, నీతి నియమములు కలవారు, ప్రయత్నపూర్వకముగా కార్యసిద్ధి, ఆచారహీనత, ఏదీ పట్టించుకోని తత్వము, కానీ మనసులో ఆరాటం ఉంటుంది. మనోబలహీనత, ఆచారహీనత, డిలేడ్ సక్సెస్. పుష్యమి నక్షత్రము అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్రము వారు తీవ్ర క్రోధము కలవారు, ధైర్యవంతులు, వాక్చాతుర్యము కలవారు, బహు విజ్ఞాన శాస్త్రవేత్త, ధనవంతులు, స్వతంత్రత, పొగడ్తలకు ఇష్టము కలిగినవారు, దయ కలిగినవారు, నేర్పరి, బంధుప్రీతి కలవారు, విలాసవంతులు, కోపము కలిగినవారు. ఏదో చెయ్యాలి అని ఏమీ చేయలేనివారు. తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకుని ప్రవర్తించుట, వేచి చూసే ధోరణి, మొండితనము, కార్యములయందు ఆలస్యము, తాను అనుకున్నది సాధించే తత్వము, తగాదములయందు ప్రీతి కలిగినవారు. ఆశ్లేష నక్షత్రము అధిదేవత సర్పములు. ఈ నక్షత్రము వారు నాయకులు, మేధావులు, వాక్చాతుర్యము కలిగిన వారు, బహువిధముల ధనమును ఆర్జిస్తారు. అదృష్ట జాతకులు, అల్ప సంతానవంతులు, తండ్రి వలన అదృష్టము లేదా దురదృష్టము ఉంటాయి. బహుకార్యములయందు ఇష్టము, రూపవంతులు, దైవభక్తి ఎక్కువ, అధిక వ్యయము. కొద్దిగా స్వార్థము కలిగిన వారు, అనుకోని అవరోధములుంటాయి. కార్య వ్యవహారములయందు జాగ్రత్త అవసరము. లౌకిక జీవన విధానానికి ప్రతినిధులు. పరిస్థితుల దృష్ట్యా సమయానుకూల ప్రతిస్పందన. వారి మనుగడ కొరకు దేనినైనా నిజమే అనేటువంటి తత్వము. ఇది ఆశ్లేష నక్షత్రము వారి లక్షణాలు. విన్నారు కదా, చూశారు కదా. ఈ పార్ట్ 1 అశ్విని నుంచి ఆశ్లేష వరకు లక్షణాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.